ఒక ప్రశాంతమైన గ్రామం. పచ్చటి చెట్ల మధ్య చిన్న చెరువు. అందులో 3 రంగురంగుల చేపలు నీటిలో సంతోషంగా ఈదుతూ కనిపించాలి. ఎండ కాస్త ఎక్కువైన వాతావరణం. చెరువులో నీటి మట్టం కొంచెం తగ్గిపోవడం. 3 చేపలు ఒక మూలలో కలిసి మాట్లాడుకుంటూ ఆందోళనగా చూడటం. చెరువు ఒడ్డున కొంతమంది జాలర్లు నిలబడి, నీరు తగ్గిపోతుందని, త్వరలో చేపలు పట్టుకుంటే లాభమని మాట్లాడుకుంటున్న సన్నివేశం. చేపలు నీటి లోపల నుంచి పైకి చూసి వింటున్న మొదటి చేప మిగతా 2 చేపలకు చెబుతోంది. వెనుకవైపు చిన్న కాలువలు కనబడుతున్నాయి. మిగతా 2 చేపలు నిర్లక్ష్యంగా వింటూ సీరియస్గా తీసుకోకుండా కనిపించాలి. రెండవ చేప అప్పుడే చూద్దాం అన్నట్టు నిర్లక్ష్యంగా ఈదుతూ వెళ్తుంది. మొదటి చేప ఆందోళనగా ఉంది. మూడవ చేప నవ్వుతూ, జాలర్లు మళ్లీ రారు అన్నట్లు కులాసాగా ఆడుకుంటూ నీటిలో తేలిపోతుంది. మొదటి చేప ఆ కాలువ ద్వారా పెద్ద చెరువుకి ఈదిపోతుంది. జాలర్లు చెరువులో పెద్ద వల వేస్తున్నారు. రెండవ మరియు మూడవ చేపలు వలలో చిక్కుకుని భయంతో అల్లాడుతున్నాయి. జాలర్లు చేపలను ఒడ్డుపై వేసి చూస్తున్నారు. రెండవ చేప కదలకుండా చనిపోయినట్లు నటిస్తోంది. జాలర్లు పెద్దగా పట్టించుకోకపోతే అది మెల్లగా నీటిలోకి జారిపోతుంది. మూడవ చేప వలలో అల్లాడుతూ ఉంది. జాలర్లు కర్రతో కొట్టి దానిని చంపేస్తున్నారు. దాని కథ అక్కడే ముగుస్తుంది. నీతి: ముందు చూపు ఉన్నవాడు ప్రాణం కాపాడుకుంటాడు. నిర్లక్ష్యం, మొండితనం ప్రమాదానికి దారి తీస్తాయి.